చారిత్రాత్మకంగా అమరావతి శాశ్వత రాజధాని నిలిచిపోతుందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడం అభినందనీయమన్నారు. మంగళవారం తనకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. ఏప్రిల్ 6, 2026 చారిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని అన్నారు. అమరావతి శాశ్వత రాజధాని గెజెట్ కు రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందడం హర్షణీయమన్నారు. 2014 పునర్విభజన చట్టం సవరించి పార్లమెంట్ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా గెజెట్ విడుదల చేయడం అభినందనీయమన్నారు. ప్రజలు అమరావతి రైతులకు న్యాయం చేసే విధంగా, వారి త్యాగాలకు భద్రత కల్పించే విధంగా చేయడం అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. ఆనాడు శ్రీకృష్ణ కమిటీ నిర్ణయం మేరకు విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి నిర్ణయం చేస్తే ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని గుర్తు చేశారు. మావిగనంటూ పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారని విమర్శించారు. విచక్షణతో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ హితవు పలికారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏప్రిల్ 6, 2026 ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా ఈరోజు మనందరికీ కూడా ఉండిపోతుంది. ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుని యొక్క ఆత్మగౌరవం, అదేవిధంగా అమరావతి రాజధాని రైతుల యొక్క ఆత్మగౌరవం నిలిచే విధంగా నిన్న ఏప్రిల్ 6వ తేదీ శాశ్వత రాజధానికి సంబంధించినటువంటి గెజెట్ రాష్ట్రపతి గారి ఆమోద ముద్రతో రావటం ఈరోజు చాలా సంతోషం, ఒక శుభ పరిణామం. ముఖ్యంగా ప్రతి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక హర్షాన్ని వ్యక్తం చేస్తూ, ఏదైతే మనకి 2014 పునర్విభజన చట్టం ఉందో దాన్ని ఈరోజు అమెండ్ చేసి పార్లమెంట్ ఆమోదంతో గెజెట్ రిలీజ్ చేసి 2024 జూన్ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఈరోజు గెజెట్ రిలీజ్ చేయటం మనందరం కూడా హర్షించాల్సినటువంటి విషయం. ముఖ్యంగా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చొరవ, అలాగే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి సహకారంతో పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా ముఖ్యంగా అమరావతి రైతులు న్యాయం చేసే విధంగా, వారి త్యాగాలకి అన్ని విధాలుగాను కూడా భద్రత కల్పించే విధంగా దీన్ని ఆమోదించి గెజెట్ రిలీజ్ చేయటం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనందరం కూడా చూసాం, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2015లో అమరావతి కేంద్రంగా రాజధాని ఉండాలని ఆ రోజు ఏదైతే కమిటీ నిర్ణయించిందో, ఎక్కడైతే మీరు రాష్ట్రంలో అందరికీ ఆమోద్యోగమైనటువంటి స్థలంలో పెట్టమని ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ రికమెండ్ చేసిందో దానికి అనుగుణంగా అమరావతి రాజధానిగా నిర్ణయించడం జరిగింది, విజయవాడ గుంటూరు మధ్యలో. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని బలపరిచి మేము అమరావతి రాజధానిని ఆమోదిస్తున్నామని చెప్పి, చిన్న రాజధాని కాదు 1000 ఎకరాల్లో రాజధాని ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మడమ తిప్పి ఎవరైతే రైతులు దాదాపు 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి ఇచ్చి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రైతులు చేసినటువంటి త్యాగాన్ని విస్మరించి అధికారంలోకి వచ్చిన తర్వాత
మూడు రాజధానులు అని చెప్పి మూడు ముక్కలాట ప్రారంభించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు రైతులు త్యాగాలన్నింటినీ కూడా తుంగలోకి తొక్కి మహిళలని జుట్టుపట్టుకు లాగుతూ రైతులందరినీ కూడా అరెస్టులు చేయటం, అన్ని విధాలుగాను కూడా ఎంతోమందిని 5 సంవత్సరాలుగా వేధింపులకు గురి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఆ రోజు ఎంతోమంది రైతులు కూడా, మహిళా రైతులు ఈరోజు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే పాదయాత్రను అడ్డుకోవడం జరిగింది. ఆ రోజు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో రైతులందరూ చేసినటువంటి పాదయాత్రను కూడా ఎక్కడికక్కడ అడ్డుకొనడం జరిగింది. ఆ విధంగా రాజధానికి భూముల త్యాగాలు చేసినటువంటి రైతుల మీద కనీసం సానుభూతి లేకుండా 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. దానికి ఎటువంటి నిర్ణయాత్మకంగా కూడా అందరి సూచనలు కూడా విస్మరించి ఎక్కడ ముఖ్యమంత్రి కూర్చుంటే అదే రాజధాని అని చెప్పాడు. అలాగే మరొక పక్క 3 రాజధానులు అని చెప్పాడు. మరొక పక్క వైజాగే రాజధానిగా ఉంటుంది, శాశ్వత రాజధానిగా అన్నాడు. ఇన్ని విధాలుగా మాట మారుస్తూ మడమ తిప్పుతూ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో కనీసం ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అన్ని విధాలుగాను కూడా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించినటువంటి పరిస్థితి. ఈరోజు అన్ని విన్యాసాలు చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టినప్పటికీ కూడా బుద్ధి రాకుండా ఈరోజు అదే విధంగా ప్రవర్తన. మరలా ఈరోజు రాజధానికి శాసనసభ తీర్మానం చేసి అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి పార్లమెంటులో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఈరోజు పార్లమెంటులో దాదాపు 50 పార్టీలు ఉంటే 49 పార్టీలు అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఈ బిల్లుకి బేషరతుగా మద్దతు ప్రకటించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అందరూ కూడా ముక్తకంఠంతో దేశవ్యాప్తంగా మద్దతు తెలియజేస్తే ఈ పిచ్చి దొంగలకు ఒకే ఒక వైఎస్ఆర్ పార్టీ దాన్ని వ్యతిరేకించడాన్ని ఈరోజు వాళ్ళు చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం. జగన్మోహన్ రెడ్డి కనీస బాధ్యత లేకుండా ఈ రాష్ట్రం పట్ల కానీ ఈ రాష్ట్ర ప్రజల పట్ల కానీ భవిష్యత్ తరాల పట్ల కానీ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం. మరలా గతంలో 3 రాజధానులు అన్నాడు, తర్వాత విశాఖపట్నమే రాజధానిగా ఉంటుందన్నాడు, రకరకాల విన్యాసాలు చేశాడు. మరలా ఈరోజు కొత్తగా అమరావతి రాజధానికి శాసనసభ తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదించిన తర్వాత మరలా ఒక పిచ్చి ఆలోచన చేసి మావిగన్నని పెట్టి ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఆ మావిగన్నని పెట్టి 3 ప్రాంతాలని కూడా అభివృద్ధి చేస్తాం మేము, లేకపోతే మావిగన్నని చెప్పి ఈరోజు రాజధానిగా మేము తీసుకొస్తామని చెప్పి మాట్లాడుతున్నాడంటే ఈ రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ అమరావతి రైతుల మీద కానీ ఎంత కక్ష పెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు అనే దానికి ఒక నిదర్శనం. అదేవిధంగా అమరావతి రాజధానిని చంద్రబాబు నాయుడు గారు ఒక అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ ఆ రాజధాని నగరం నిర్మించకూడదు, రాజధాని నగరం నిర్మిస్తే మనకు పుట్టగతులు ఉండవు అనే ఆలోచనతో ఈరోజు కొత్త ఆలోచనలతో మావిగన్ అని చెప్పి మరలా దాన్ని కూడా వెటకారంగా మాట్లాడుతూ ఈరోజు కొత్త ఆలోచనలకు దారి తీసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనందరం కూడా చూసాం. గత 5 రోజులుగాను కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా దీని మీద ట్రోల్స్ జరుగుతున్నాయో ప్రజలందరూ కూడా నవ్వుకునేటటువంటి పరిస్థితి. ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు ఆ